యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. పాడదాం. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. గట్టిగా పాడదాం. యేసే నా పరిహారి, గట్టిగా స్వరమెత్తి. యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా. నేను ప్రార్థన చేశాను. దేవుడు ఈరోజు మనకిచ్చిన వర్తమానాన్ని మీకు చేయటానికి వచ్చి ఉన్నాను. ఈ నెల ఏంటి ప్రభువా, ఏం బోధించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నా రూమ్లో తెల్లవారుజామున లేచి కొంత సమయం దేవునితో సమయాన్ని గడిపాను. మీకోసం రోజు ఏ రోజుకి ఆ రోజు బిర్యానీ తయారు చేయాలి. పొద్దుటే లేచి ఏ బిర్యానీ? ఆత్మీయ ఆహారాన్ని, జీవాహారాన్ని తయారు చేసి సిద్ధపరిచి మీ మధ్యకి తీసుకుని వచ్చానమాట. ఈ జీవాహారము, ఈ బిర్యానీ పరలోకం నుండి వచ్చినది. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ నెలలో మీరు సమృద్ధిని చూడబోతా ఉన్నారు. బహు సమృద్ధి చూస్తారంతే. ఎలా చూస్తాం పాస్టర్ గారు సమృద్ధి అంటే? కరువులోనే సమృద్ధి చూస్తాం. దేవుడి దినాన్ని ఆ మాట మనందరికీ ప్రకటిస్తూ ఉన్నారు. రాజుల మొదటి గ్రంథము, జీవం గల దేవుని సన్నిధానంలో రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుందాం. 1 Kings chapter 17 verse 14, 15, 16లోకి వెళ్దాం. ఎస్, రాజుల మొదటి గ్రంథం తెరవండి. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు, చూడండి అందరూ అండర్లైన్ చేసుకోండి, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. 14 వచనం, ఈ 16 వచనం అందరం చదువుదామా? గట్టిగా చదువుదాం. నేను చదువుతున్నాను, నాతో కలిసి చదవండి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఈ నెల ఇక్కడ నుండి ప్రారంభం ఏంటంటే, నీ ఇంటిలో నీ కుటుంబంలో తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఏంటంటే ఇది దైవ ఆశీర్వాదము. ఆమేన్. తొట్టిలో పిండి తక్కువ కాదు అంటే ఇది మన జీవనోపాధికి సూచన. మనము
ఎన్ని పనులు చేసినా, ఎంత చదివినా, పెద్దలు చెప్తారు కోటి విద్యలు కూటు కొరకే అని. ఏంటి? కోటి విద్యలు కూటు కొరకే. ఎవరు పిల్లలు చదివిస్తాం? ఎందుకు? చదువుకోరా, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం ఎందుకు? బ్రతకటానికి. పని పాటలకు వెళ్తాం, ఎవరో పొలంలోకి వెళ్ళి కష్టపడి వారికి ఎంతో వెట్టి చాకరీ చేస్తాం. ఎందుకు? వారు జీతం ఇస్తారు, దాని ద్వారా మనం బ్రతుకుతామని. ప్రియులరా, ఈ నెల దేవుని మహాకృప ఏంటంటే మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, మీరు అనుకున్న పనులన్నిటిలో జయము కలుగుతుంది, జీవము గల దేవుడు మీ వ్యాపారాలను అభివృద్ధి పరుస్తాడు. అంటే మీ ఇంటిలో ఎప్పుడు కూడా బ్రతుకు తెరువుకి తక్కువ అనేది ఉండదు. నీ భర్త కష్టార్జితం నిలబడుతుంది, నీ భార్య కష్టార్జితం నిలబడుతుంది, నీ పిల్లల చదువు విజయముగా మారుతుంది, మీ శ్రమ తగిన ఫలం అనుభవిస్తారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ ఇంటిలో తొట్టిలో పిండి తక్కువ కాదు. మీరు ఎలాగున్నా సరే, ఏం చేస్తున్నా సరే, దేవుడు మీ చేతుల కష్టార్జితాన్ని దీవెనగా మారుస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితులు బాగుగా లేవు, ఎక్కడ కూడా పరిస్థితులు కరువు నడుస్తూ ఉంది, ఎక్కడ కూడా ఫైనాన్షియల్గా సమృద్ధి లేదు. దేవుని మీద ఆనుకున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట, నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరిస్థితులు అందరికీ ఎట్లా ఉన్నా కానీ నీ మట్టుకు నీ ఇంటిలో నీ తొట్టెలో పిండి తక్కువ కాదు, నూనె అయిపోదు. ఆమేన్, హల్లెలూయా. నూనె అంటే అభిషేకానికి గుర్తుగా ఉంది. దేనికి? అభిషేకం. అభిషేకం ఉంటే శూన్యములో కూడా ఎన్నో పనులు మనం చేయగలం, ఏమీ లేని చోట కూడా చేయగలం. అభిషేకం ఎలాగుంటుందంటే, పోయబడిన అభిషేకం, తల మీద పోయబడిన అభిషేకం అహరోను గడ్డం మీదుగా కారి తన అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం అనేటువంటి ఆత్మాభిషేకము ద్వారా బలమైన కార్యములు జరుగుతాయి. మీకు అందరికీ తెలుసో తెలియదు కానీ, ఏమి ఉన్నా లేకపోయినా అభిషేకం మనతో ఉంటే గొప్ప విజయం మనం సాధించగలము. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. చూడండి, దావీదు గొల్యాతుని కొట్టడానికి వెళ్ళినప్పుడు 6 మూరల జానడు గొల్యాతు, యుద్ధ వీరుడు, బలమైన వాడు. వాడిని చూస్తేనే కొలు తిరిగిపడిపోతారు చాలామంది. ఆ రోజుల్లో సౌలు మహారాజుగా ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఈ ఫిలిస్తీయుడైనటువంటి 6 మూరల జానడు గొల్యాతుని ఎవడైనా కొట్టగలిగితే, వీడి మీద జయము సాధిస్తే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. రాజుగారి కూతురిని పెళ్లి చేసుకోవటం అంటే ఎవరికి అల్లుడవుతాడైనా? రాజుగారికి అల్లుడవుతాడు. చక్కగా కార్లు ఎక్కుదాం, తిరుగుదాం, రథం ఎక్కుదాం అనుకున్నారు. అందరూ ఓడిపోతున్నారు. దావీదు అన్నాడు, గొర్రెలు మేపుకుని దావీదు అప్పుడు వచ్చాడు. వాళ్ళ అన్నలందరూ కూడా స్టేడియంలో ఉన్నారు. నేను మొన్న స్టేడియంలోకి వెళ్ళాను, దావీదు గొల్యాతుని కొట్టిన ప్లేస్కి వెళ్ళాను, మొన్న చూశాను. నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే ఆ గ్రౌండ్, ఆ ప్లేస్ ఇప్పటికి అలాగ ఉంచారు దాన్ని. అన్నలందరూ చూస్తున్నారు. ఈ 6 మూరల జానుడు గొల్యాతుని ఎవడు కొట్టలేడు, వాడి ఒంటి నిండా ఐరన్ సూట్ ఉంది, వాడిని చంపలేం, ఎలాగానే అనుకుంటూ ఉన్న సమయంలో దావీదు అన్నాడు, అన్నలారా అని నేను కొట్టేస్తానన్నాడు. ఎలా కొడతావు? నేను కొట్టేస్తాను, నాకు తెలుసు నాలో ఉన్నవాడు గొప్పవాడు, నేను అభిషేకం పొందుకున్నాను. యెషయా దైవజనుడు ఇచ్చిన వాక్కు నాకుంది, నా మీద అభిషేకం ఉంది, ఏం చేస్తావు? నేను ఆయన కొట్టేస్తానంతే. చివరికి రాజుగారికి చెప్పారు, ఆ కుర్రోడు కొడతానంటున్నాడంటే, సరే ఆడేం చేస్తాడంటే, కొడతాడంటే ఈ ఐరన్ కోట్ అన్ని వీడికేసి, వీడికి బాణం ఇచ్చి, కత్తిచ్చి, ఖడ్గం ఇచ్చి నిలిపితే 4 అడుగులు వేసాక, ఇవన్నీ నాకు ఇబ్బందిగా ఉన్నాయి, తీసేయండి అన్నాడు. ఎవరు? దావీదు. తీసేస్తే ఏంటో నేను చంపేస్తాడు రాడంటే, మీరు తీసేయండి, నేను ఎలా విజయం సాధిస్తానో మీరు చూస్తారన్నాడు. మరి ఎలా చేస్తావు? 6 మూరల జానుడు గొల్యాతుని ఎలా కొడతావు అంటే, ఒక చోటగా అలా వెళ్ళి తన రాళ్ళు తీసుకున్నాడు.
గులకరాళ్ళు తీసుకున్నాడు, ఉరిసేల్లో పెట్టుకున్నాడు, పట్టుకుని వెళ్తున్నాడు. అందరూ ఎగతాళి చేస్తున్నారు. 6 మూరల జానుడు గొల్యాతు అంటాడు, ఒరే నేను నీ దృష్టికి ఎలా కనబడుతున్నాను అనుకుంటున్నావు? నువ్వు రాళ్ళు ఎట్టుకొస్తున్నావు, కుక్కలా కనబడుతున్నానా అన్నాడు. అప్పుడు దావీదు అంటాడు, నా దేవుని దృష్టికి నీవు కుక్కవే అన్నాడు. చిన్నవాడు మాట పెద్దది, పెద్దవాడిని ఎదిరిస్తున్నాడు. ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాడు? దేవుని అభిషేకము దావీదు మీద ఉన్నది. ఆమేన్. మనము ఏమీ లేకపోయినా, ఏ బలము ఏ ఖడ్గము లేకపోయినా, నీ ఆత్మ ధైర్యం ఉన్నది చూసావా? నీ మీద ఉన్న అభిషేకముతోటి ఎటువంటి కోటనన్నా కూర్చగలవు. ఆమేన్. 6 మూరల జానుడు గొల్యాతుని ఎలా కొడతాడబ్బా అని అందరూ చూశారు. ఆయన గొర్రెలు మేపుకునే అలవాటు, దూరంగా ఉన్న పక్షుల్ని పిట్టల్ని కొట్టేవాడు. ఈ రాయి ఉరిసేళ్ళు పెట్టుకుని తిప్పుతా ఉంటూ, ఎవరిది ఫస్ట్ ఛాన్స్ అన్నాడు. ఎవరు దావీదు అన్నాడు, ఎవరిది ఛాన్స్? గొల్యాతు అన్నాడు, ఏమనుకుంటున్నావు అసలు నన్ను నువ్వు? నేను ఒక్క దెబ్బేసాను చచ్చిపోతావు, ముందు నీదే అన్నాడు. ఎవరు? గొల్యాతు అన్నాడు, ముందు నీదే ఛాన్స్. ఓకే, ప్రార్థన చేసుకున్నాడు, మోకరించాడు, లేచాడు, స్టేడియంలో రాయి పెట్టాడు. యెహోవా నామములో తిప్పి పెట్టి కొడితే ఆడికి అంతా సూట్ ఉంది, మొత్తం ఐరన్ కోట్ ఉంది, కానీ ఆడికి ఉన్న ఖాళీ ప్లేస్ అల్లా నొసట ఖాళీ ఉంది. ఈ రాయి అభిషేకంతో కొట్టాడేమో, సరిగ్గా రాయి వెళ్ళి ఆడు నొసటని తగిలిన వెంటనే ఆడు కుప్ప కూలిపోయాడు. హల్లెలూయా చెప్పండి. ఆడు కుప్ప కూలిపోవటం, ఆడి మీద విజయం సాధించటం. వెంటనే రాజుగారు తప్పదు. అప్పుడు ఏమన్నాడు ముందు రాజుగారు? నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. ఇజ్రాయేల్ దేశానికి ఫస్ట్ కింగ్, మొదటి రాజు సౌలు కూతుర్ని గొర్రెలు మేపుకునే వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. మనకి పెళ్లి సంబంధాలు కూడా మంచిగా రావాలన్నా, మనం ఒక మంచి ప్లేస్లోకి వెళ్ళిపోవాలన్నా, విజయము సాధించాలన్నా మనకి అభిషేకము కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఆగిపోదు. దానికి దేవుడే జీవమై ఉన్నాడు, దేవుడే దానిని ముందుకు నడిపిస్తాడు. ఆమేన్. పరిస్థితులు ఎలాగున్నా, కరువైనా, ఖడ్గమైన, ఏదైనా సరే, దేవుని వాగ్దానము నీ తొట్టిలో పిండి కొదువ కాదు, నీ బుడ్డిలో నూనె కొదువ కాదు. ఇదంతా కూడా ఎలా సందర్భం వచ్చిందంటే, ఆమె భర్తను కోల్పోయిన ఆమె పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళింది. దైవజనుడు అప్పటికే చాలా ఆకలితో ఉన్నాడు. దైవజనుడికి ఆకలేస్తా ఉంది. దైవజనుడు ఏలియా, ఏమ్మా ఏంటి పుల్లలు ఏరుతున్నావు అన్నాడు. చదవండి, ఎంత పెద్ద మంచి మాట ఇక్కడ కనబడుతుంది. చూడండి, 12వ వచనం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకుందాం. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పము ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని చెప్పి కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లే చెయ్యి. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాము. భూమి మీద వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. జీవం గల దేవుని సన్నిధానములో ప్రియులరా, ప్రతి ఇంటిలో కరువు ఉన్నది, ప్రతి ఇంట్లో లేమిగా ఉన్నది, ప్రతి ఇంటిలో అప్పులున్నాయి. నా ఇంట్లో కొదువ లేదు అన్నవారు ఎవరైనా ఉంటే చెయ్యి పైకెత్తండి. మా ఇంట్లో కొదువ లేదు.
మా ఇంట్లో ఐశ్వర్యం కొదువ లేదు, మా ఇంట్లో బ్రతకటానికి కొదువ లేదన్న వారు ఎవరైనా ఉన్నారా? అందరికీ కొదువు ఉన్నది. అందుకనే మీ మొర దేవుడు ఆలకించి, పరలోకమందున్న దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికి ఇస్తున్న వాక్యం ఏంటంటే, ఎలా జరుగుతుందో తెలీదు, ఎలా నడుస్తుందో తెలీదు, నీ ఇల్లు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరముగానే ఉంటుంది. నీ తొట్టెలో పిండి, ఆమేన్, నీ ఇంటి నిండా బియ్యం ఉంటాయి, పప్పులుంటాయి, ఉప్పులుంటాయి. అనేక మంది వచ్చి భోజనాలు చేస్తున్నా, నువ్వెన్ని ధర్మాలు చేస్తున్నా, నీ ఇంటిలో కొరత రాదు, నీ ఇంటిలో లేమి రాదు. మీరందరూ కూడా సమృద్ధి కలిగి ఉంటారు. ఏడవకండి, నా కొడుకు ఎలా బ్రతుకుతాడో, నా కుమార్తె ఎలా బతుకుతుందో, మా అల్లుడికి ఉద్యోగం లేదు, వారికి ఇది లేదు, ఎలా బ్రతుకుతారో, నేనుండగా ఎలా పెంచుతున్నాను, నేను వెళ్ళిపోతే వీళ్ళు ఎలా బ్రతుకుతారు, నువ్వు వెళ్ళిపోయాక ఇంకా బాగా బ్రతుకుతారు వాళ్ళు. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పరే. నువ్వు ఉండగానే చూస్తావు, నువ్వు వెళ్ళిపోయాక రెండంతలుగా ఆశీర్వదించబడతారు. ఆమేనని చెప్పండి. ఇదే దేవుని అభిషేకం. నువ్వెన్నో మార్లు దేవుని సేవకులకు ఆహారం పెట్టిన దినాలున్నాయి, ఎన్నో కూటాలు పెట్టిన రోజులున్నాయి, ఎన్నో ధర్మకార్యాలు చేసిన రోజులున్నాయి, ఎన్నో కానుకలు ఇచ్చిన రోజులున్నాయి. ఈ రోజు దేవుడు ఆయన సన్నిధిలో ప్రతిష్ఠ చేస్తా ఉన్నాడు. నీ తొట్టెలో, నీ బుడ్డిలో పిండి నూనె కొదువ కాదు. హల్లెలూయా చెప్పండి. తొట్టెలో పిండి కోసమే హైదరాబాద్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా, పొగాకు కోతకు వెళ్ళినా, పొగాకు పండించిన, ధాన్యం పండించిన, వడ్డీ వ్యాపారం చేసిన, వ్యవస్థలు నడుపుతున్నా, ప్రియులరా, నీ పిల్లలకి ఎప్పుడు కూడా తొట్టెలో పిండి కొదువ కాదు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని ఆలోచించకండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు. ఆమేన్, హల్లెలూయా. సింహం పిల్లలు ఆకలిగొనినా, దేవుని వెదికే వారికి కొదువలేదు. సింహం పిల్లలు వస్తు పాడినా, దేవుని కొదువలేదు, కొదువలేదు, కొదువలేదు. యేసుని వెతికే వారికి కొదువలేదు, కొదువలేదు. పడదాం. కొదువలేదు, దేవుని వెతికే వారికి కొదువలేదు. సింహం పిల్లలు వస్తు పడినా, దేవుని వెతికే వారికి కొదువలేదు. మీరు రాసుకోండి, ఈరోజు అవసరమైతే. మీకు దమ్ముంటే, విశ్వాసం అనే దమ్ముంటే నమ్మండి, మీ ఇంటిలో మీ పిల్లల 7 తరాల వరకు సమృద్ధి జీవము కలుగుతుంది. ఉద్యోగం వద్దంటే ఇంకో ఉద్యోగం వస్తుంది. ఈ ఉద్యోగం చేస్తుంటే ఇంకో 2 ఉద్యోగాల వాళ్ళు పిలుస్తారు, ఇంకా ఎక్కువ ఇస్తాం రా అని. అది తొట్టెలో పిండి కొదువ కాదు. ఈ ప్రాజెక్ట్ అయిపోతుందంటే ఇంకో 2 ప్రాజెక్టులు రెడీగా ఉంటాయి నీకు. ఈ ఇంట్లో ఉన్నావంటే ఇంట్లో ఉండగా ఇంకో ఇల్లు కట్టడానికి సిద్ధపడతావు. నీ ఇంటిలో తొట్టెలో పిండి కొదువ కాదు, సమృద్ధి చూస్తారు. నేను మీ ఇంటికి వచ్చుతాను కదా, అప్పుడు చూస్తాను తొందరలో. మీరందరూ ఆశీర్వాదకరంగా సెటిల్ కాబోతున్నారు. ఎప్పుడు రావాలి? నేను ఎప్పుడు రావాలి చెప్పండి. అతి తొందరలో వస్తా, తొందరలోనే వస్తాను. నేను వచ్చేటప్పటికి మీరు అందరూ మేడలు కట్టుకోవాలి, మీ అందరి ఇళ్ళలో కార్లు ఉండాలి, మీ అందరి పిల్లలు అందరూ రక్షణ పొంది ఉండాలి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనే బోర్డులు పెట్టుకోవాలి. మిమ్మల్ని చూసి అందరూ కుళ్ళిపోతారు, ఆశ్చర్యపోయి అసూయపడతారు. ఎందుకంటే బైబిల్లో ఉంది, దేవుడు ఆశీర్వదిస్తే అన్యజనులు అసూయపడేలాగా ఆశీర్వదిస్తాడట. నా ప్రియ సహోదరులరా, పేదల పక్షముగా ఆయన ఉన్నాడు,
బీదలైన మనపక్షంగా ఉన్నాడు. బీదలైన మీరు ధన్యులు అన్నాడు ఆయన. కొంచెము తిన్నా సుఖ నిద్రపోతారన్నాడు. ఎందుకంటే మనకు ఆలోచన ఉండదు, రేపు ఎలా బ్రతుకుతావా, వచ్చే సంవత్సరం ఎలా. కానీ ప్రతి దినం ఆయన కృప మెండుగా ఉంటుంది. ఎగ్జాంపుల్ అక్కడ దైవజనుడు ఉన్నాడు కదా, ఏలియా. ఆయనకి దేవుడు చెప్తాడనమాట. ఎందుకంటే అక్కడ రాజు మీద ఉన్న కోపానికి ఏలియా దైవజనుడు వర్షం కురవకూడదని ఆయన ప్రార్థన చేసి దేవుని చెప్పి ఆ దేశంలో కరువు కావాలని చెప్పి దైవజనుడు ప్రార్థన చేసి మాట్లాడినప్పుడు వర్షం ఆగిపోతుంది. 17వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. ఎస్, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం దగ్గర. అంతటా గిలాదు కాపురస్తులు సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. పిమ్మట యెహోవా వాక్కు అతను ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు మొట్టమొదటి ఆశీర్వాదము, మీ తొట్టెలో పిండి కొదువ కాదు, మీ బుడ్డిలో నూనె అయిపోదు. రెండవది, మరి పిండి తక్కువ కాకుండా నూనె అయిపోకుండా ఉండాలంటే ఎలా వచ్చి పడిపోతుందంటే, చూడండి, దైవజనుడు ఏలియాకి దేవుడు చెప్పాడు, నీవు ఇక్కడ ఉంటే కరువు అయి వస్తుంది, ఇబ్బంది పడతావు. నీవు యొర్దాను నది దగ్గరలో ఉన్నటువంటి కెరీతు వాగు ఉండు, అక్కడికి నేను ఫుడ్ పంపిస్తానన్నాడు. ఎవరి ద్వారా పంపించాడు ఆయన? కాకుల ద్వారా పంపించాడు. ఎవరి ద్వారా పంపించాడు? దైవజనుడు ఏలియాకి సరిగ్గా సమయం, మెనూ కూడా బాగా ఇచ్చాడు. ఉదయమందు మాంసమును, చెప్పండి, రొట్టె మాంసము కాకులు పట్టుకొచ్చి ఆ వాగు దగ్గరున్న దైవజనుడి దగ్గర వదిలేసి, దైవజనుడు ఫుల్గా బ్రెడ్ తినేవాడు, మాంసం తినేవాడు. ఆయన తినగా ఇంకా మాంసం ఉండేది, ఆయన తినగా ఇంకా రొట్టె ఉండేది, ఆయన తాగటానికి నీళ్లు ఉన్నాయి. నా ప్రియ సహోదరులరా, నీవు ఈ లోకములో తలగానే బ్రతుకుతావు. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు ఆకాశమందున్నాడు. అవసరమైతే ఆ కాకోలానికి చెప్పి మరి పంపిస్తాడు ఆయన. మనల్ని చాలా మంది చూసి వీళ్ళు ఎలా బ్రతుకుతారు, వీళ్ళు ఎలా పైకి వస్తారు, వీళ్ళు ఎలా ఇల్లు కట్టుకుంటారు అనుకుంటారు, ఎలాగా వీరు పొలము కొంటారు, ఎలాగ ఆస్తికర్తలు అవుతారు, ఎలాగ న్యాయము జరుగుతుందని అనుకుంటారు. ఎవరికి తెలియని మర్మం ఏంటంటే, అవసరమైతే పక్షులను కూడా దేవుడు వాడుకుంటాడు. అక్కడ ఏలియా కోసము కాకోలము, ఒక్కొక్క కాకి ఒక్కొక్క పీసెట్టుకు వచ్చింది అనుకోండి, ఎన్ని పీసులు అయిపోతాయి చెప్పరే మీరు అందరని. కాకులు పట్టుకొచ్చి రొట్టె పెట్టింది అక్కడ. కాకులు తెస్తాయి అసలు? ఎన్నున్నా కాకే సరిపోదు. మీరు ఎప్పుడైనా కాకిని చూడండి. మా నాన్నగారు మేము టిఫిన్ చేసినప్పుడు మా ఇడ్లీ వండేది మా అమ్మగారు. మా నాన్నగారు ఏం చేశారంటే ఇడ్లీ ముక్క కాకి వేసేవారు, అది ఆ అమ్మని పట్టుకునేది. నాతో అనేవారు, బాబా చూడు అదేం చేస్తుందో చూడంటే నేను చూసేవాడు. ప్రతిరోజు ఇలాగే చేసేవారు మా నాన్న. ఆ కాకి తిని పట్టుకుని అదేం చేసిందంటే ఇక్కడ దాచుకుని మరలా దాని పిల్లకి పట్టుకెళ్ళి పెట్టేది అనమాట. అది కొంత తినేసేది, కాకి దానికే సరిపోతుంది, దాని తర్వాత దాని బిడ్డలకి పెట్టుకుంటుంది. తర్వాత ఏం చేస్తుంటే ఊరంతటి మీదకి వెళ్ళి కేకలేస్తుంది, కావు 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 అని. అలాంటి కాకిని దేవుడు నీ కోసము సహకారిగా వాడుకోబోతా ఉన్నాడు.
హల్లెలూయా చెప్పరే. స్వార్థపరుడినే నీ కోసం దేవుడు వాడుకుంటాడు. భయంకరమైన పిసినారుగా ఉన్న వాడిని నీకు సహకారిగా దేవుడు వాడుకుంటాడు. మూర్ఖుడిని కూడా దేవుడు నీ కోసం వాడుకుంటాడు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ గోలన్నా వినగలం కానీ కాకి గోల వినలేం. ఏంటి? ఏ గోలన్నా వింటాం, కాకి గోల విన్నాం. నీకు ఈ లోకంలో ఎవరంటే అసహ్యమో వారిని దేవుడు నీ కోసం ఎన్నుకుంటాడు. మనం వస్తుంది సహాయం అన్న చోట నుంచి రాదు, మనం ఊహించలేని మనుషుల ద్వారా దేవుడు సహాయం పంపిస్తాడు. మనం ఫలానా వారు నాకు ఉద్యోగం ఇస్తారు, నా బిడ్డకి ఇస్తారు, నా కుటుంబానికి సహాయం చేస్తారు అనుకుంటాం. వారు కాదు, వారు అంటే చేస్తారని అనుకున్నా కానీ, వారి ద్వారా వస్తుంది అనుకున్నా కానీ, నీ ఊహించలేని సమాజము కాకులు కొన్ని ఉన్నాయి. ఆ కాకులను నీ బిడ్డను పోషించటానికి దేవుడు ఆజ్ఞాపించాడు. మీ పిల్లలకి ఉద్యోగాలైనా, మీకు వ్యాపారాలైనా, వ్యవసాయమైనా సమృద్ధి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొద్ద నుండి వస్తుంది. దేవుని యొద్ద నుండి వస్తుంది. దేవుడు బలమైన కార్యము మీ జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. నీ తొట్టెలో పిండి కొదువ కాదు. మీరందరూ చెప్పండి, నా తొట్టెలో పిండి కొదువ కాదు. రెండు చేతులు పైకెత్తి చెప్పండి, రెండు చేతులు పైకెత్తండి. అప్పుడే ఆగండి, స్టార్ట్ చేయకుండా మీరే స్టార్ట్ చేసేసుకుంటున్నారు. నేనున్నాను కదా ఇక్కడ డ్రైవర్ని. ఇప్పుడు చేతులు పైకెత్తండి. నా ఇంటిలో, నా తొట్టెలో పిండి కొదువ కాదు. నా యేసు నా ఇంటికి కాపరి. నా బుడ్డిలో నూనె అయిపోదు. నా కాపరి యేసు, యేసు, యేసు అనే కాపరి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. తొట్టెలో పిండి అయిపోదు, బుట్టిలో నూనె అయిపోదు. నువ్వు తీస్తూ ఉంటే వస్తూ ఉంటది, నువ్వు తింటూ ఉంటే ఇంకా వస్తూ ఉంటది, నువ్వు ఖర్చు చేసే కొలది వస్తూనే ఉంటది. ఆశ్చర్య కార్యం దేవుడు చేయబోతున్నాడు. నీ పంటలో నుంచే వస్తుంది, నీ చేనులో నుండి వస్తుంది, నీ ఇంటిలో నుండి వస్తుంది. ఎక్కడి నుంచి రాకుండా ఉండే పరిస్థితులన్నీ బ్రేక్ అయిపోతే దేవుడు కాకుల ద్వారా పంపిస్తాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ. వెరీ గుడ్, బాగా పాడండి. చింతలని నిన్ను చేరి నాకు, చింతలన్నీ తీరే. చప్పట్లు కొడుతూ నాకు. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరి నాకు, చింతలని తీరేనయ్యా, నిన్ను చేరిన. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. జగమంతా తిరిగాను, జనులందరిని అడిగాను. జగమంతా తిరిగాను, జనులందరిని అడిగాను. చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరే నిన్ను చేరి నాకు, చింతలని తీరే నిన్ను చేరి నాకు. హల్లెలూయా. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను.
మీరు ఎవరు చెప్పకండి. ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఓ 40 మంది పాస్టర్లు వచ్చారు. చాలామంది పాస్టర్లు కూడా, ఎక్కువ అందరూ పాస్టర్లు అందరూ కలిసి వచ్చారు. నేను వెళ్ళాను, ఇంకా మంచి నాయకులు కూడా వచ్చారు. ఇజ్రాయెల్ దేశం వెళ్ళాక మృత సముద్రం ఉంది అక్కడ, సొదొమ గొమొర పట్టణం దగ్గరలో మృత సముద్రం దగ్గర చూడటానికి వెళ్ళాం. మంచి మండుటెండ మధ్యాహ్నం. అప్పటికే చాలా ప్రోగ్రాలు అయిపోయినాయి. నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, అయిపోతున్నాయి. నా ఫ్రెండు కాకినాడ పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, విల్సన్ అని. మేమిద్దరం కలిసి నేను అన్నాను నా స్నేహితుడితోటి, మనం ఇక్కడ డైట్ కోక్ తాగుదాం, కోక్ ఉంటుంది కదా, తాగుదాం అని అనుకున్నాం. ఇద్దరం వెళ్ళాం. అక్కడ ఎక్కడా లేని రేటు ఉంటుంది అనమాట. ఎక్కడ? ఆ ఇజ్రాయెల్లో ఆ మృత సముద్రం దగ్గర అది దగ్గర దగ్గరగా $4 ఎంతో తీసుకున్నాడు ఒక్కొక్కటి. $3 అమెరికా డబ్బులు. అంటే $1 ఇప్పుడు ఎంత ఉంటుంది? ఇప్పుడు ₹82 ఎంత ఉంది? ₹80. $3 అంటే ఎంత? 3/824 అంతేనా? $240. ఫోన్లే నేను అనుకున్నాను, నేను ఒకటి తాగి నా ఫ్రెండ్ ఒకటి ఇప్పిందామని ఇప్పించాను. మేమిద్దరం తీసుకున్నాం. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ సొదొమ గొమొర ఎదురుంది, మృత సముద్రం ఎక్కడుంది, అగ్నికందకాలు రావటం వల్ల ఇలాగ అయిపోయిందని చెప్పుకుంటూ పక్కకి వెళ్ళాం. మా వెనకాలే వచ్చిన ఈ సేవకులందరూ వాడిని కూడా అడిగారు. ఎవరిని? ఆ షాప్ వాడిని. స్ప్రైటీ, కోకి అంటే నేను తెల్ల బట్టలు వేసుకున్నాను, సూట్ వేసుకున్నాను. నేనేదో జమీందార్ని అనుకుని ఆ షాప్ వాడు అందరికి ఇచ్చేసాడు. అందరికి ఇచ్చేసాడు. వాళ్ళు కూడా ఎంత తెలివైన పాస్టర్లు అంటే ఎవరు బట్టి వాళ్ళు పట్టుకుని అఫీషియల్ తాగుతూ పోతున్నారు. ఆ షాపుకి కొంచెం పక్కనే నీడగా ఉన్న చోట ఆగి మేమిద్దరం బాతాకాన్ని పెట్టుకున్నాం. ఏదో సరదాగా ఏదో మాట్లాడుకుంటున్నాం పాస్టర్ గారు నేను, అంటే వాక్యం మీద డిస్కషన్ చేస్తున్నాం. వీళ్ళందరూ బస్సులోంచి దిగి మృత సముద్రం స్నానం చేసి ఆ వేడికి మేము తాగుతున్నాం, వాళ్ళు తాగుకుంటూ పోయారు. నేను తాగిన తర్వాత బస్సు ఎక్కి ముందు ఆడికి డబ్బులు ఇస్తే వాడెంత పొడుగు బిల్లు వేసాడు. నేనన్నాను, మేము తాగిన 2 కదా, మీరు ఇంత అమౌంట్ వేసేవేంటి అని అడిగితే ఆ మనుషుడు అన్నాడు, మీరు 2 తీసుకున్నారు, మీతో వచ్చిన మీ గ్యాంగ్ అంతా ఒక్కొక్కటి పట్టుకుని వెళ్ళిపోయారు. ఇంకెంత తెలివైన వాళ్ళు చెప్పనా? వారు పాస్టమ్మలు కూడా ఉంటారు కదా, వారు కూడా ఒక్కొక్కటి ఎక్స్ట్రా పట్టుకుపోయారు. చివరికి బిల్లు ఏమని కట్టమన్నారు? వాళ్ళందరూ ఏంటంటే ఇసాక్ పాస్టర్ గారు ధనవంతుడు కదా, ఆయన దగ్గర ఉంటాయని వాళ్ళు అనుకున్నారు. నా దగ్గర ఏముంటాయి? నా దగ్గర దేవుడే ఉన్నాడు. నేను వెళ్తే ఆడన్నాడు, మీరు ఇన్ని $1 కట్టాలన్నాడు. ఒక్కసారి గుండె జల్లు మనిపోయింది మా ఫ్రెండ్కి. నాకు అవ్వలేదు. అరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదా అన్నాను. వాళ్ళు ఎవరు ఇవ్వలేదు సార్, మీరే ఇస్తారని మీ వాళ్ళే కదా, నేను ఇచ్చేసాను అన్నాడు. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ పోగు పెట్టి ఇంకా మేము వేరే దేశం ఒకటి వెళ్ళాలి. తర్వాత ఎక్కడంటే రూత్ దేశం, మోయాబు దేశం వెళ్ళాలి. మోయాబు దేశం వెళ్ళి అక్కడి నుంచి రావాలి. అప్పుడు ఎలాగా అనేసి ఆలోచన చేసి ఇంకా ఇజ్రాయెల్ దేశంలో 3 రోజులు ఉండాలి. మా ఫ్రెండ్ అన్నాడు, మొత్తం డబ్బులను ఇచ్చేస్తున్నావు, నీకు ఎలాగన్నాడు. నేను అన్నాను, దేవుడు కాకుల ద్వారా పంపుతాడు. హల్లెలూయా చెప్పండి. కాకుల ద్వారా పంపుతాడు. మా ఫ్రెండ్ అన్నాడు, ఇక్కడేమి ఇక్కడ ప్రార్థనలకు ఏమి మీకు జనం ఉండరు కదా, మీరు ఎవరో ఇక్కడ తెలియదు కదా, మీకు ఎవరిస్తారు కానుకలు అన్నాడు. చూడు ఎవరిస్తారు, ఆయనే పంపుతాడు అన్నాడు. నా డబ్బులన్నీ ఇచ్చేసాను. నాకు సంతోషం ఏంటంటే సేవకులు తాగారు కదా, సేవకులకే మనం ఇచ్చినట్టు నా డబ్బులు కట్టాను. బస్సు ఎక్కాక అన్నాడు, మీకు ఎప్పుడైనా ఏదన్నా కొనుక్కోవాలంటే నేను ఇస్తానన్నాడు. నేనన్నా, అంత మాట అన్నావు చాలు, నా దేవుడు అప్పు చేయనివ్వడు. ఏంటి? అడగకుండానే దేవుడు అద్భుతం చేస్తాడు అన్నాడు. ఆ సాయంత్రం యాహూద్ సిటీలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నాకు బెస్ట్ టీవీ స్పీకర్ అవార్డు ఇస్తామని చెప్పారు. మీరందరూ కూడా సూట్లు వేసుకురండి అన్నారు. అందరూ సూట్లు వేసుకున్నారు, నేను సూట్ వేసుకున్నాను.
కోట్ వేసుకున్నాను, బూట్ వేసుకున్నాను, సెంటు కొట్టేసాను, పౌడర్ రాసుకున్నాను. జోబులో ₹1 లేదు, $1 లేదు. అందరు సూట్లో డబ్బులు ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళాను. రెవరెండ్ చిక్క ఇసాక్ గారు రండి అని పిలిచారు. అప్పుడు నేను స్టేజ్ ఎక్కుతున్నాను, అందరూ చూస్తున్నారు. నా గుండెలో ఎంత వేదన ఉందంటే బోడోళ్ళలాగా ఉన్నాను, ₹1 కూడా లేకుండా. పైకి అందంగా ఉన్నాను కానీ $1 లేదు నా దగ్గర. సరే, జేబంతా ఖాళీ, ఎందుకంటే ఆ పాస్టర్లో గుల్ల చేసి పడేశారు. అయిపోయింది. నేను అవార్డు తీసుకున్నాను. నేను తీసుకుని వస్తుంటే దేవుడు అక్కడ ఒక కాకితో మాట్లాడాడు. హల్లెలూయా చెప్పండి. ఒక కాకి, ఆ కాకి ఇంకో కాకి చెప్పింది. నేను అవార్డు తీసుకుని వస్తుంటే ఈ దైవజనుడికి నేను కానుకిస్తే మంచిది కదా అని ఆ మీటింగ్ వారిలో నాకు అసలు మాకు వచ్చిన టీములో మనుషులు కూడా కాదు వాళ్ళు. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఒక మనుషుడికి ప్రేరేపణ కలిగింది. నేను దిగి అవార్డు పట్టుకుని సంతోషంగా దిగుతున్నాను కానీ జేబులో ₹1 లేదు. దిగి వచ్చి ఇలా కూర్చున్నాను. నా దగ్గరికి ఆ సభలో నుండి ఒక మనుషుడు వచ్చి, ఇజ్రాయేల్ దేశం డబ్బులు ఇన్ని డబ్బులు ఎట్టుకొచ్చి నా చేతికి ఇచ్చాడు. నేను అన్నాను, నువ్వు నాకెందుకు ఇస్తున్నావు అన్నాను. మీరు అవార్డు తీసుకుని వస్తుంటే మీకు డబ్బులు ఇవ్వాలని దేవుడు నాకు ప్రేరేపించాడండి. మీకు ఇస్తే నాకు ఆశీర్వాదం ఆయన ఇచ్చాడు. నా పక్కనే ఉన్నాడు నా ఫ్రెండు, ఎవరు, కాకినాడ పాస్టర్ గారు. ఆయన అలా చూస్తూనే ఉన్నాడు. ఏంటి ఐజాక్ ఏంటిది అన్నాడు. నేను అన్నాను, కాకోలము ద్వారా దేవుడు పంపిస్తాడన్నాడు. హల్లెలూయా. నేను ఆ డబ్బులన్నీ తీసుకుని జోబులో పెట్టుకున్నాను. ఆ పక్కన ఈడెళ్ళి ఇంకొకటి చెప్పాడు. ఆడన్నాడు, నేను ఇసాక్ పాస్టర్ గారు, అతను ఆయనకి నేను కానుక ఇచ్చాను అంటే ఆయనకి ఇస్తే ఆశీర్వాదం అని చెప్పినట్టున్నాడు. ఆ మనుషుడు కూడా పట్టుకొచ్చేసి నేను మీకు ఇస్తున్నాను డబ్బులు అన్నాడు. నేను అక్కడ ప్రార్థన చేస్తున్నాను, ఇద్దరికి ప్రార్థన చేస్తే నా జోబులు ఫుల్ అయిపోయినాయి. నా స్నేహితుడు చెప్పాను, నీకు ఎప్పుడు కావాలన్నా తీసేసుకో డబ్బులన్నీ. మరలా సేవకులందరికీ కొంతమందికి ఆ మోయాబు దేశం వచ్చిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్లోనే మళ్ళీ ఆ డబ్బులన్నీ అందరికీ పంచిపెట్టేశాను. అందరికి మనం పంచిపెట్టామనుకోండి, మళ్ళీ దేవుడు మనకి మళ్ళా పంపించేస్తారు. హల్లెలూయా చెప్పరే, గట్టిగా చెప్పండి. ఖాళీ అయిపోయిన నీ ఇంటికి కాకోలము ద్వారా దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, మాంసం ఇస్తాడు, రొట్టె ఇస్తాడు, బుడ్డిలో నూనె కొదువ కాదు. నేను ఎప్పుడు కూడా ఎందుకు ఇంత పెద్ద వాక్యం చెప్తున్నానంటే, నేను దేవుని శక్తిని అనుభవిస్తున్నాను. ఈ శక్తి మీరు అనుభవిస్తారు. ఈ రోజు నుండి మీ ఇంటిలో బుడ్డిలో నూనె అయిపోదు, తొట్టెలో పిండి కొదువ కాదు. చూడండి, మరలా చదువుదాం. అప్పుడు ఇతను ఏం చేశాడు దైవజనుడు, దేవా ఏంటి పరిస్థితి అన్నప్పుడు కాకులు పట్టుకుని వచ్చినాయి బ్రెడ్ ముక్కలు, తర్వాత మాంసపు ముక్కలు. వంకాయలు తేలేదు, అవి బంగాళదుంపలు తేలేదు. ఏం తెచ్చినాయి చెప్పరు మీరందరూ? మాంసం, టమాటా తేలేదు. శ్రేష్టమైన ఆహారము, బలమైన ఆహారము తినే అంత బ్రతుకు దేవుడు నీకు ఇస్తాడు, అంత జీవితం నీకు ఇస్తాడు. ఫైనల్గా ఒక మాట చదివి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథము పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట మీకు బయలుపరుస్తూ ఉన్నాడు. 30వ అధ్యాయంలోకి రండి. 30వ అధ్యాయము 26వ వచనం చివరిగా నేను ముగిస్తాను. ఐజయా చాప్టర్ 30 వర్స్ 26. అందరూ చదవాలి. యెహోవా తన ప్రజలు గాయము కట్టిన వారి దెబ్బను బాగు చేయు దినము చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినము ప్రకాశించున్నట్లుండు. ఆమేన్. నాతో చెప్పండి. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము
7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. ఈరోజు కృపావాక్యము మీకు వస్తుంది ఏంటంటే, చంద్రుని వెన్నెల సూర్యుని వెలుగుగా మారుతుంది. అంటే చంద్రుని వెన్నెలలో ఎలా ఉంటుందంటే, మనిషి కనపడతాడు కానీ క్లారిటీగా కనపడదు. ఏదైనా మార్గము అంత వెలుగులోనే కనపడుతుంది కానీ వెన్నెలలో అంతగా కనపడదు. వెన్నెలలో పనులు జరగవు, వెలుగులోనే జరుగుతాయి. ఈరోజు దేవుని ఆశీర్వాదం ఏంటంటే, జాగ్రత్తగా బ్రతుకుతున్నావు, అన్నానికి లోటు లేకుండా ఏదో ఘటన నడుస్తుంది, కానీ చేయాలన్న వ్యాపారం చేయలేకపోతున్నావు, చేయాలన్న ఉద్యోగం చేయలేకపోతున్నావు, నిలబడాలి ఈ రీతిగా నాయకుడిగా ఎదగాలి అని అనుకుంటున్నావు కానీ ఎదగలేకపోతున్నావు. దేవుని కృప ఏంటంటే, నీ గాయాన్ని కట్టాడైనా, నీ దెబ్బను కట్టాడైనా. ఆయన గాయము కడితే ఎలాగుంటుందంటే, చంద్రుని వెన్నెల సూర్యుని వెలుగుగా మారుతుంది. నీ చిన్న చీకటి జీవితము వెలుగుగా దేవుడు మారుస్తాడు. రెండవది ఏమన్నాడంటే, ఎంత అద్భుతమైన మాట, సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. నీ ఇంటిలో తొట్టిలో ఉన్న పిండి, నీ రోజు కూలి పని 1000 రూపాయలు అనుకోండి, 500 అనుకోండి, 7 రకాలుగా దేవుడు నీకు ఇస్తాడు. 7 అంతల దీవెన మీరు చూస్తారు. మీరు భయపడకండి, మీకు మంచి రోజులు వచ్చినాయి. చనిపోవాలని అనుకోకండి, పారిపోవాలని అనుకోకండి. నిన్ను దేవుడు ఆస్తికర్తగా నిలబెట్టబోతా ఉన్నాడు. నీ వ్యవస్థను నిలబెట్టబోతున్నాడు, నీ సంస్థను నిలబెట్టబోతున్నాడు, నీ కుటుంబాన్ని నిలబెట్టబోతున్నాడు, నీ చేతి పని నిలబెట్టబోతున్నాడు. 7 దినాల వెలుగు ఒక్క దినం ఉన్నట్లుగా ఉంటుంది. నమ్మిన వాళ్ళు 2 చేతులు పైకి గట్టిగా చాపట్లు కొట్టి 7 అంతల ఆశీర్వాదం, 7 అంతల ఆశీర్వాదం కాకోలం ద్వారా రాబోతుంది. మీకు ఒక సాక్ష్యాన్ని చూపిస్తాను. మొన్న ఒక ఆమె గోవా నుంచి వచ్చింది. వారి పరిస్థితి అంతా కొంచెం ఇబ్బంది అయిపోయింది. చాలా అవమానంగా కష్టంలో పడిపోతే వారి బంధువులందరూ చిన్న చూపు చూసినట్టున్నారు. ఆవేదనగా ఉన్నప్పుడు వారు తైలాభిషేక ప్రార్థన గురించి విన్నారు. ఏంటి పరిస్థితి అంటే, వారు హోటల్ బిజినెస్ పెట్టుకుంటామంటే పెట్టుకోమని చెప్పాను. వెళ్ళండి పెట్టుకోండి అన్నాను. ఇలా చెప్పారు ఇసాక్ పాస్టర్ గారు, హోటల్ పెట్టుకోండి అంటే వారు అన్నారు, హోటల్ పెట్టాలంటే బోల్ డబ్బులు కావాలి కదా, మనకు ఆ డబ్బులు కూడా ఎవరు అప్పిస్తారు అంటే, అయ్యగారు ఇలాగ అంటున్నారండి మా అక్క అంది. నేను అన్నాను, అప్పు చేసన్నా సరే హోటల్ పెట్టమను. ఏంటి అప్పు చేసన్నా సరే వ్యాపారం ప్రారంభించమను. దేవుని కృప ఏంటంటే, ఒక్క దిన సూర్యుని వెలుగు 7 దినాల వెలుగుగా మారుతుంది. వారు వ్యాపారం ప్రారంభించారు. అద్భుతం ఏంటంటే, నెలకి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. ఈరోజు 3 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది అన్నది. మొదటగా వ్యాపారం ప్రారంభిస్తే సంవత్సరానికి 3 కోట్ల వ్యాపారం చేసింది. కృప ఏంటంటే, ఇప్పుడు నెలకి 3 కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది వారి వ్యాపారం. వారు సొంత ఊరు వెళ్ళి భూమి కొనుక్కుని, వారి అన్నదమ్ముల మధ్య, వారి అక్క చెల్లెళ్ళ మధ్య, వారి స్వజనుల మధ్య ఆస్తికర్తగా దేవుడు నిలబెట్టాడని, పేరు ప్రఖ్యాతులు దేవుడు ఇచ్చాడని ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యాన్ని మీ ముందు పెడుతున్నాయినండి. ఎస్, అందరికీ వందనాలండి. ఇస్సాగయ్య గారికి వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలండి. నేనైతే ఈ సన్నిధికి వచ్చిన తర్వాత ఎన్ని మేళ్ళు పొందుకున్నానో అయితే నాకైతే అసలు లెక్కలేదండి. ఇదిగోండి మా గోవా నుంచి వచ్చారు మా అక్క. తన లైఫ్లో మరి ఎన్ని మేళ్ళు పొందుకుందంటే అసలు తన మాటల్లోనే తను పొందుకున్నవి వినండి ఒకసారి. దేవుని నామానికి స్తోత్రాలు. నా పేరు రత్న. నేను గోవా నుంచి వచ్చానండి. సాక్ష్యం చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. నేను చేసుకున్న పనులను బట్టి నేను చాలా అవస్థలు పడ్డాను. దాన్ని బట్టి నేను ఉద్యోగానికి వెళ్ళిన దాన్ని, ఇదిగో మా చెల్లి తను ప్రార్థనా శక్తికి వచ్చి చాలా నమ్మకంగా ఇస్సాకయ్య గారి గురించి చెప్పింది. మా అమ్మగారికి మా నాన్నగారికి చెప్పి, అక్కకి చెప్పండి ఈ తైలంతో చాలా అద్భుతాలు జరుగుతాయి అని చెప్పింది. ఫస్ట్ అయితే నేను అంతగా నమ్మలేదండి. తర్వాత ఒక్కొక్కటి కార్యాలు మా ఇంట్లో జరుగుతున్నాయి. ఫస్ట్ అయితే మా మౌనిత్ అంటే ఒక బాబు పుట్టాడు మా తమ్ముడికి. దాని తర్వాత నేను ఎక్కువగా నమ్మడం జరిగింది. నేను ఉద్యోగం చేసుకునే దాన్ని 30,000కి.
ఇప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది మీకు. సంవత్సరం లోపల నేను 3 కోట్ల విలువ గల వ్యాపారాన్ని రన్ చేస్తున్నాను. అంతేకాదు, వ్యాపారమే కాదు, ఒక కీర్తి ప్రతిష్ట అన్నీ కూడా నాకు గోవాలో నాకు దేవుడు సమకూర్చాడండి. కేవలం నేను ప్రార్థనా శక్తి ద్వారానే పొందుకున్నాను ఈ శక్తిని అని మాత్రమే నేను చెప్పగలనండి. ఎందుకంటే మనల్ని ప్రేమించిన వాడు దేవాది దేవుడు మనతో ఉన్నాడు. అలాగే నేను స్థలం కూడా తీసుకున్నాను ఇక్కడ తణుకులో, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఆశ్చర్యకరంగా మా చుట్టాలందరి మధ్యలో కూడా నేను నిలబడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి హోటల్ తీసుకుంటానన్నప్పుడు నా దగ్గర ₹1 లేదండి. ఇస్సాయి గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారంట, అప్పు చేసైనా తీసేసుకోండి, హోటల్స్ ముందుకు వెళ్తుంది అని చెప్పి. అదే మాట మా చెల్లికి చెప్తే అప్పు ఎవరిస్తారు నాకు అని అడిగాను. అలాంటిది 3 కోట్ల రూపాయల టర్నోవర్తో సంవత్సరంలోనే, ఎక్కువ కాలం కూడా లేదు, అంత కాలంలోనే 3 కోట్ల రూపాయల టర్నోవర్తో నేను నెలకి 3 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నానండి. మా నాన్నగారు తైలం తీసుకొచ్చి జిమ్ముతారండి హోటల్లో మొత్తం. శుక్రవారం రోజు తైలాభిషేకం జరుగుతుంది. కేవలం ఇస్సాకాయ గారు ఇచ్చిన తైలంతోనే అభిషేకం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యంగా ఉంటూ, ముఖ్యంగా 70 మెంబర్స్ స్టాఫ్ ముందుకు నడుస్తున్నారంటే కేవలం తైలం యొక్క అద్భుతం మాత్రమే నేను చెప్పగలనండి. ఇస్సాకాయ గారికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పకూడదు. చంద్రుని వెన్నెల, సూర్యుని ప్రకాశమానముగా 7 దినాల సూర్యుని వెలుగు ఒక్క దినం ఉన్నట్లుండెను. ఇప్పుడు వాక్యం చెప్పానా, నా సాక్ష్యం చెప్పానా, జరిగింది చూపించానా? మరి నీకు దేవుడు చేయడా? నీకు 100% దేవుడు జరిగిస్తాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, నీ తొట్టెలో పిండి కొదువ కాదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు, అభిషేకం నీ పక్షముగా ఉన్నది. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, దేవుడు నిన్ను ఆస్వాదించిన దినాలు వచ్చేసినాయి. తన దైవజనుడి ద్వారా, సేవకుడి ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, 2 చేతులు పైకెత్తి, నీ ఇంటిలో జీవనోపాధి మంచిగా ఉంటుంది, నీ సంస్థ నిలబడుతుంది, నీ వ్యవస్థ నిలబడుతుంది, నీ ఉద్యోగం నిలబడుతుంది, ఇంకా అభివృద్ధి అవుతుంది. 2 చేతులు ఆకాశం పైకెత్తి, ఆకాశం వైపు చేతులెత్తి, దేవా నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నేను చాలా లేమిలో ఉన్నాను, చాలా కరువులో ఉన్నాను, నన్ను ఆశీర్వదించు. మొదటగా పాపాలు క్షమించమని అడుగు. నీ పాపము క్షమించబడితే దైవ నీతి నీ మీదకి వచ్చేస్తుంది, దైవ ఆశీర్వాదం నీకు వస్తుంది. నీకు విరోధంగా నేను మాట్లాడానేమో, నన్ను క్షమించు బాబు. 2 చేతులు తలపైన పెట్టుకోండి, 2 చేతులు తలపైన పెట్టుకోండి. ఈరోజు మహాశీర్వాదం ఏంటంటే 7 దినాల వెలుగు ఒక్కరోజే ఉన్నట్టుగా దేవుడు అలాగ నీ గాయాన్ని కట్టాడు. దేవుడు నీ బాధను నివారించాడు, స్వస్థపరిచాడు, పాపమును తీసివేశాడు. నీ వ్యాపారములో 7 రెట్లు దీవెన చూస్తావు, నీ ఇంటిలో 7 రెట్లు ఆశీర్వాదము చూస్తావు, నీ కుటుంబంలో నెమ్మది 7 రెట్లు కలుగుతుంది. వెలుగు 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 ఫలము, సమస్త విధములైన మంచితనము, అన్ని రకాలుగా మంచే జరుగుతుంది. నీ బంధువుల మధ్య సమాధానం కలుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా నీవు దేవుని వెలుగుతోనే వెళ్తావు, దేవుని సాక్షిగా ఉంటావు, ఆస్వాదించబడిన జనాంగంగా ఉండబోతున్నావు. అందరూ 2 చేతులు తలపైన, మీరు ఎక్కడున్నారు అక్కడే కండ్లు మూసుకుని, నా పాపాలు క్షమించయ్యా, తెలుసో తెలియకో నీకు దూరముగా జీవించనేమో, నీ మనసును బాధ పెట్టిన నా పాపము క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మాది మాకుంటే చాలు, మా జీవితంలో వెళ్తే చాలు, ఏదో ఇలా బ్రతికితే, ఒక ఉద్యోగం ఉంటే చాలు, ఈ వ్యాపారము మోసపోకుండా జరిగితే చాలు అనుకున్నావు. మోసం ఇంకా జరగదు. 7 దినాల ఆశీర్వాదము
7 సూర్యుని ప్రకాశమానములో ఒక్కరోజే వెలుగు నీ మీదకి వస్తుంది. నీ ఉన్న గోతులో నుండి దేవుడు లేవనెత్తుతాడు. నిన్ను సంపూర్ణముగా 7 అంతల స్వస్థత నీకు ఇస్తాడు, బలమునిస్తాడు, శక్తినిస్తాడు. నీ తొట్టెలో పిండి కొదువు కాదు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని 7 తరాల వరకు లోటు లేకుండా పోషిస్తాడు. ఆయన 2 చేతులు తలపైన పెట్టి, నన్ను ఆశీర్వదించు దేవా, నన్ను దీవించు దేవా, నా పాపాలు క్షమించు బాబు. అందరూ ప్రార్థన చేయండి. ఏం కావాలో అడగండి. బలమైన సన్నిధిలో మనం ఉన్నాం. ఏం కావాలో ఓపెన్ అవ్వండి, దేవుణ్ణి అడగండి. యాకోబు ఓపెన్ అయినప్పుడే ఆశీర్వాదము మెండుగా వచ్చేసి నీ చేతుల మీదుగానే దీవెన నీ శిరస్సు మీదకి వెళ్తుంది. నీ శిరస్సులో నుండి నీ శరీర భాగంలోకి వెళ్తుంది. రక్త మాంస కండరాల్లోకి ఆ శక్తి దూరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.